ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరి తర్వాత మరొకరు అభ్యర్థులను ప్రకటిస్తూ ఎలక్షన్ హీట్ను పెంచుతున్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు కులాలపై పట్టున్న నాయకులకు సీట్లు ఇచ్చారు. కాపులకు ఇప్పటి వరకు టీడీపీ 8 సీట్లు ఇస్తే వైసీపీ 23 మందికి టికెట్లు కేటాయించింది. కమ్మవారిలో టీడీపీ 28 మందిని బరిలోకి దింపగా వైసీపీ కేవలం 9 మందిని మాత్రమే ఎన్నికల బరిలో నిలబెట్టింది. ఇక వెలమ కులానికి వస్తే వైసీపీ 49 మంది సీట్లు కేటాయిస్తే టీడీపీ 28 మందికి కేటాయించింది. అలాగే క్షత్రియులకు అధికార ప్రతిపక్ష పార్టీలు 5 చొప్పున పోటీలో ఉంచాయి. ఇక వైశ్యులకు ఇప్పటి వరకు టీడీపీ ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. వైసీపీ మాత్రం ఒక్కరికి స్థానం కల్పించింది. మొత్తం ఓసీ కులాలకు చెందిన నేతలకు టీడీపీ 72 స్థానాలు కేటాయించగా వైసీపీ 91 స్థానాల్లో పోటీ నిలిపింది. బీసీల కులాల్లో కాపులకు టీడీపీ 2 సీట్లు కేటాయించగా వైసీపీ 7 స్థానాలు కేటాయించింది. వీటితో పాటు ఎస్సీలకు టీడీపీ 25, వైసీపీ 29 సీట్లు కేటాయించాయి. ఎస్టీలకు తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు కల్పించగా వైసీపీ 7 స్థానాల్లో బరిలో నిల్చోబెట్టింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న సామాజిక సమీకరణాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రసవత్తరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ముఖ్యంగా ఎప్పుడు కూడా కులాల వారీగా విభజించి కులాల ఓట్లపైన మేడలు కట్టుకుంటున్నటువంటి ప్రభుత్వాలు అయితే మాత్రం తరచూ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా బీసీలకి అండగా నిలుస్తామంటూ కొన్ని పార్టీలు, ఎస్సీ ఎస్టీలకి అండగా నిలుస్తామంటూ మరికొన్ని పార్టీలు, అదేవిధంగా కాపులకి మేము వెన్నుదన్నుగా ఉన్నామంటూ కొన్ని పార్టీలు, ఈ విధంగా చూసుకుంటా పోతే ప్రతి ఒక్క కులాన్ని కూడా విభజించి పాలించే విధంగా బ్రిటిష్ సంస్కృతిని తీసుకొస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రిటిష్ పాలన ఉన్నదా, కులాల వారీగా బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే జాతిపరంగా విధించేవారు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మతాల వారీగా ఒక రకంగా, కులాల వారీగా ఒక రకంగా విభజించి పాలిస్తూ ఓట్లనైతే తనుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారు చేసేటటువంటి పనులకి, చేసేటటువంటి వాగ్దానాలకి ఎక్కడా కూడా పొంతల లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అధికారం ప్రతి ఒక్క పేదవాడికి అందాలంటూ కూడా పార్టీ పెట్టినప్పట్లో కొత్తలో చేసేటటువంటి వాగ్దానాలు కానివ్వండి, పార్టీ ఆపదలో ఉన్నప్పుడు చేసేటటువంటి వాగ్దానాలు కానివ్వండి, పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఈ యొక్క పార్టీలు పట్టించుకోవట్లేదని మాత్రం సామాన్యంగా ఉన్నటువంటి సామాన్య పౌరుడైతే వాపోతున్నటువంటి పరిస్థితి. సామాన్యుడు ఎప్పుడైనా సరే పోటీ చెందాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు సాధ్యపడని పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదైతే సామాజిక పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా కొన్ని పార్టీలు విభజించి పాలించే రీతిలో ఓట్లు దండుకోవడానికి తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైతే ఎలక్షన్ టైంలో మాత్రం ఏదైతే అసెంబ్లీ సీట్లను కానీ, ఎంపీ సీట్లను కానీ ప్రకటించే విషయాల్లో మాత్రం అధికారం దక్కకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా 2 పార్టీలు అంటే జనసేన, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు కూడా టికెట్లు అనౌన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా మనం చూసినట్లయితే జనసేన పార్టీకి కూడా 7 టికెట్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 7 టికెట్లలో ఒక బ్రాహ్మణ కులానికి, ఒక బీసీ కులానికి, 4 కాపు కులానికి, ఒక ఓసీ కమ్మ కులానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ వచ్చేసరికి మనం చూసినట్లయితే ముఖ్యంగా టీడీపీ, వైసీపీ చూద్దాం. టీడీపీ, వైసీపీ వచ్చేసరికి కాపు సామాజిక వర్గంలో టీడీపీ 8 టికెట్లను ఇస్తే వైసీపీ 23 టికెట్లను ఇచ్చింది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం టీడీపీలో 28 సీట్లు ఇస్తే వైసీపీలో 9 సీట్లను ఇచ్చింది. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో టీడీపీ 28 ఇస్తే వైసీపీ 49 ఇచ్చింది.
ఏదైతే క్షత్రియ సామాజిక వర్గంలో టీడీపీ 5, వైసీపీ 5, వైశ్య సామాజిక వర్గంలో 2 టీడీపీ, 3 వైసీపీ. అదేవిధంగా బ్రాహ్మణులకు వచ్చేసరికి వైసీపీ 1. అదేవిధంగా ఓసీ వెలమకు వచ్చేసరికి టీడీపీ 1, వైసీపీ 1. మొత్తం మీద మనం చూసినట్లయితే ఓసీ పరంగా చూసుకున్నట్లయితే టీడీపీ 72 స్థానాలు ఇవ్వడం, వైసీపీ వచ్చి 91 స్థానాలు ఇచ్చి ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ముస్లిం మైనార్టీ ఏదైతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముస్లింకి మేము చాలా అండగా దండుగా నిలుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిమ్స్కి టీడీపీ 3 సీట్లను కేటాయిస్తే అదే వైసీపీ 7 సీట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి మనం చూసినట్లయితే 24 సీట్లని టీడీపీ కేటాయిస్తే 41 సీట్లను వైసీపీకి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా తూర్పు కాపుకి టీడీపీ 2 సీట్లు, వైసీపీ 7 సీట్లు. కే వెలమకు 4 టీడీపీ, 5 వైసీపీ. అదేవిధంగా పి వెలమకు టీడీపీ 1, వైసీపీ 5. అదేవిధంగా యాదవ, కురువ, కుర్మి ఈ సామాజిక వర్గాలకు టీడీపీ వచ్చేసి 5 టికెట్లను ఇస్తే వైసీపీ వచ్చి 7 టికెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి అంటే శెట్టి బలిజ కూడా అంటాం మనం, ఈ యొక్క సామాజిక వర్గానికి వచ్చేసరికి టీడీపీ 4, వైసీపీ 7 సీట్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు కళింగ వచ్చేసరికి టీడీపీ 2, వైసీపీ 2. అదేవిధంగా గౌరవ సామాజిక వర్గానికి వచ్చేసరికి టీడీపీ 1, వైసీపీ 1. అదేవిధంగా అగ్నికుల క్షత్రియ వచ్చేసరికి టీడీపీ 1, వైసీపీ 5. అదేవిధంగా బోయ సామాజిక వర్గానికి వచ్చేసరికి టీడీపీ 2, వైసీపీ 2. అదేవిధంగా పద్మశాలి సామాజిక వర్గానికి వచ్చేసరికి టీడీపీ 1, వైసీపీ 1. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి వచ్చేసరికి టీడీపీ ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితి, వైసీపీ 1 టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సూర్య బలిజ వైసీపీ 1 టికెట్ ఇవ్వడం జరిగింది, టీడీపీ 1 టికెట్ ఇవ్వాల. అదేవిధంగా సూర్య బలిజలో ఇంకొకరికి 1 స్థానాన్ని టీడీపీ కేటాయిస్తే వైసీపీ 1 ఇవ్వనటువంటి పరిస్థితి. ఎస్సీలకు 25 టీడీపీ ఇస్తే వైసీపీ 29 ఇచ్చినటువంటి పరిస్థితి. ఎస్టీలకు టీడీపీ 4 ఇస్తే వైసీపీ 7 ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద వెలువరించినటువంటి టీడీపీ 128 స్థానాలను ఇప్పటివరకు కూడా బయటికి ప్రకటన చేస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా, అదేవిధంగా వైసీపీకి కూడా 170 స్థానాలను కూడా ప్రకటన చేసినప్పటికీ కూడా ఈ యొక్క స్థానాలను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇదే మనం చూసినట్లయితే ఏదైతే సామాజిక పరంగా కానీ అన్ని విధాల్లో కానివ్వండి, గతంలో మనం చూస్తా ఉన్నాం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి అయితే సామాజిక సమీకరణాలని అనుసరిస్తూ ఏదైతే మారుమూలలో ఉన్నటువంటి కులాలకు కూడా ఏదైతే అడుగా అణగారిన వర్గాలకు కూడా న్యాయం జరగాలంటూ కూడా ఆ రోజుల్లో తీసుకొచ్చినటువంటి విప్లవంలో ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు పొందినటువంటి వారు చాలా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక పరంగా ఎందుకు చేయరంటూ కూడా కొంతమంది అడుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా సరే కులాల వారీగా విభజించి పాలించడం కంటే అణగారినటువంటి కులాలకి అధికారం దక్కే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రజలని చేయాలంటూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి టికెట్స్లో వైసీపీనే కాస్త మెరుగ్గా అంటే సామాజిక వర్గ పరంగా చాలా వరకు కూడా టీడీపీ కంటే హెచ్చుగా ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంటే మొత్తం మీద అంటే ఒక పార్టీ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దీనికి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటంటే టికెట్లు అయితే వైసీపీ ఇస్తుంది కానీ మరలా అధికారాన్ని మాత్రం జగన్ గుప్పిట్లను పెట్టుకుంటారంటూ కూడా అక్కడ చిన్న మెలుగు పెడుతున్నటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు అయితే. మొత్తం మీద ఇటు కానీ అటు కానీ ఎక్కడా కూడా ఏదైతే సామాన్యుడికైతే మాత్రం న్యాయం జరగనటువంటి పరిస్థితి. కులాల వారిగా విభజన అయితే ఓటుకి జరుగుతుంది కానీ కులాల వారిగా అధికారాన్ని మాత్రం పంచడం మాత్రం ఏ పార్టీ కూడా చేయట్లేదని మనం చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి చెందాలా, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉన్న తర్వాత ఎక్కడ కూడా వనరులు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, సామాన్యంగా ప్రజలు బతకడానికి చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇండస్ట్రీ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ లేక విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. పెట్టుబడిదారులకు సరైన ఏదైతే అవకాశాలు కూడా పెట్టుబడి పెట్టుకుంటామన్నా సరే సరైన అవకాశాలు లభించకపోవడం, పెట్టుబడి పెడతానని వచ్చిన వారికి కొన్ని
కొన్ని అడ్డంకులు ఎదురవ్వడం, అంటే క్లియరెన్స్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా క్లియరెన్స్ రావడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అటు అధికారము దక్కక, ఇటు ఉద్యోగము దక్కక అనేక బాధలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో ప్రజలు అంటే ఇప్పటికే మనకి ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఎలక్షన్ కోడ్లో ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లో అయినా సరే ప్రజలు సరైన నాయకత్వాన్ని, సరైన నాయకులను ఎంచుకోవాలంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా డబ్బుకు లోబడకుండా ముందుకు సాగాలంటూ కులాన్ని కాదు మనం గౌరవించాల్సింది ఆ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ యొక్క వ్యక్తిని కూడా గౌరవిస్తూ, అదేవిధంగా కులాల వారీగా విభజించి గొడవలు పెట్టేటటువంటి వారిని దూరంగా పెట్టి, కులాలు కాదు అభివృద్ధి పదంలో నడిపే వారిని ఎన్నుకునే విధంగా ముందుకు సాగాలంటూ కూడా చాలామంది పెద్దలు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవడానికి కూడా వనరులు సమకూర్చేందుకు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వచ్చేటటువంటి నాయకుల్ని నిలదీసుకోవాలంటూ కూడా కానున్నటువంటి రోజుల్లో ప్రజలకి ఒక ఏదైతే సూచనలు చేస్తున్నటువంటి పెద్దలు ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా పేదవాడికి అన్యాయమే జరుగుతుంది. అటు అధికారం కానించి, ఉద్యోగం కానించి, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా ముఖ్యంగా మనం చూసాం. ఇప్పుడు చదివినటువంటి దాంట్లో కొన్ని కులాలు మాత్రమే అగ్రస్థానంలో ఉండడం, అగ్రతాంబూలాన్ని పుచ్చుకోవడం, మరలా వారికి మంత్రి పదవుల్లో కూడా అగ్రతాంబూలం అగ్రగమ్యమే ఆడుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కులాల వారీగా కూడా చీల్చి చెండాడుతున్నారు. కాబట్టి అదేవిధంగా అధికారాన్ని కూడా అప్పచెప్పినట్లయితే అన్ని కులాలు కూడా బాగుంటాయి. అధికారం వచ్చేదాకా ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట చెప్పకుండా ఏదైతే నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ఇతరత్ర పోస్టుల్లో కూడా అటు బీసీ సామాజిక వర్గానికి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఇక మీదట అయితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా సరే నడుచుకోవాలంటూ, అధికారంలోకి రావడానికి ఏ పార్టీ ప్రయత్నించినా ఆ పార్టీకి మాత్రం ప్రజలు సరైనటువంటి వ్యక్తులను ఎన్నుకునే ప్రయత్నం అయితే చేయాలంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈరోజు ఎలక్షన్ హడావిడైతే ఉందో, ఈ రోజు నుంచి కూడా మొత్తం ఎలక్షన్ కోడ్ నడుస్తున్న తరుణంలో మొత్తం మనం చూసినట్లయితే ఇక మీదట కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి అయితే మాత్రం ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు కూడా, పార్టీలు కూడా వారి తీరు మార్చుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.